హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మన వీడియోలో రాజు యువ వికాసం స్కీమ్ ఉంది కదా. సో దానికి సంబంధించి ఒక న్యూ అప్డేట్ అయితే రావడం అని జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది మొబైల్ ఫోన్స్కి అయితే ఒక మెసేజ్ అయితే రావడం అని జరుగుతుంది. సో ఆ మెసేజ్ ఏంటి అంటే బ్యాంక్ వాళ్ళు అయితే మీ సివిల్ స్కోర్ చెక్ చేస్తున్నారు అని అయితే చాలామందికి అయితే మెసేజ్ రావడం అని జరుగుతుంది. సో ఇది ఎందుకు చెక్ చేస్తున్నారు అండ్ చాలామంది అప్లై చేసేటప్పుడు కొంతమంది పాన్ నెంబర్ రాయలే కదా. సో అలాంటి వాళ్ళు అండ్ కొంతమంది అయితే ఈ పాన్ కార్డ్ అనేది అప్లోడ్ చేయలేదు కదా. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి అండ్ ఇది ఉంటే ఏమవుతుంది, ఇది ఉంటే లోన్ వస్తుందా రాదా అనేది గిట్ట చాలామందికి కొంచెం అవగాహన లేదు. సో మీరు ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ రాజు యువ వికాసం స్కీమ్ గురించి అయితే చాలామంది అప్లై చేసుకున్నారు కదా. సో దానికి సంబంధించిన మొన్న బట్టి విక్రమార్కుడు గారు అయితే మనకి ఏం చెప్పారు అంటే ఈ బ్యాంక్ ఏంటి సివిల్ స్కోర్ చూడకుండానే మీకు లోన్ అయితే ఇస్తారంటే చెప్పారు కదా. సో అలాగా ఏం లేదు, సివిల్ స్కోర్ అయితే కంపల్సరీ అయితే బ్యాంక్ అయితే చెక్ చేస్తుంది. ఎందుకంటే సగం అమౌంట్ బ్యాంక్ ఇస్తుంది, సగం అంటే గవర్నమెంట్ అయితే సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి బ్యాంక్ అయితే వాళ్ళ రూల్ ప్రకారం అయితే సివిల్ స్కోర్ చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళ గిట్ట రేపు ఆర్బీఐకి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే చాలామంది ఫేక్ న్యూస్ అయితే చెప్తున్నారు. అది ఏంటి అంటే జూన్ 2వ తారీఖు అయితే చాలామందికి ఈ చెక్స్ ఇచ్చేస్తున్నారు అండ్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి పత్రాలు ఇచ్చేస్తున్నారు అని అయితే ఫేక్ ప్రచారం అయితే చేస్తున్నారు. సో అలాంటికి అయితే నమ్మకండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రం ఎవరైతే 50,000కి అప్లై చేసుకున్నారో, ₹1,00,000 అప్లై చేస్తున్నారో వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అప్లై చేసుకున్న వాళ్ళు. సో అలాంటి వాళ్ళకైతే ఈ జూన్ 2వ తారీఖు అయితే వాళ్ళైతే మంజూరు పత్రాలు అయితే ఇస్తారనేది చెప్తున్నారు. అండ్ కొన్ని న్యూస్ పేపర్లు అయితే చెక్స్ గిట్ట ఇస్తారనేది చెప్తున్నారు. అండ్ ఇంకొక కొన్ని న్యూస్లో అయితే ఏం చెప్తున్నారు అంటే అమౌంట్ అయితే ఏమి ఇవ్వం, వారైతే దేని గురించి అప్లై చేసుకున్నారో ఆ సామాగ్రి అయితే ఇప్పిస్తామని అయితే చెప్తున్నారు. సో ఇది కొన్ని రోజుల తర్వాత అయితే మనకు తెలుస్తుంది, ఒక 3-4 డేస్లో అయితే ఏమి ఇస్తున్నారు అనేది. సో దాని తర్వాత నేను ఇంకొక వీడియో చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే 2, 3, 4 లక్షలు అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళైతే మీరైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే తక్కువ అమౌంట్ చేసుకున్నారో వాళ్ళకే ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ అయ్యేది అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే 2, 3, 4 లక్షలు అప్లై చేసుకున్నారో వాళ్ళైతే ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంకొక సంవత్సరం గిట్ట కావచ్చు, ఇంకా 2 సంవత్సరాల గిట్ట కావచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర అయితే బడ్జెట్ అయితే లేదు. సో బ్యాంక్ గిట్ట మనకి సివిల్ స్కోర్ చూసి ఇస్తుంది కాబట్టి మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ బ్యాంక్ గిట్ట మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఎక్కువ ఈజీగా అయితే ఇవ్వదు. ఆ డాక్యుమెంట్స్ తీసుకురండి, ఈ డాక్యుమెంట్స్ తీసుకురండి అనేది చాలామంది తిప్పుకుంటారు. సో ఎవరైతే ముంచుతారో వాళ్ళకైతే బ్యాంక్ అయితే తబ్బునిస్తుంది. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి కొన్ని అడ్డంకులు అయితే తప్పనిసరిగా కొన్ని అయితే ఉంటాయి. సో అది ఫేస్ చేసినామంటే మనకి రావాల్సి ఒక 10% అన్న మనం అనుకోవచ్చు. సో మ్యాక్సిమం అయితే అందరికి ఎవరైతే అప్లై చేసుకున్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి రావాలనేది మన ఛానల్ అయితే కోరుకుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎవరైతే మీరు అప్లికేషన్లో ఎవరైతే పాన్ నెంబర్ రాయలేదో, పాన్ కార్డ్ అప్లోడ్ చేయలేదో వాళ్ళకైతే గవర్నమెంట్ అయితే ఒకటి వెసులుబాటు అనేది కలిగించింది. సో మీరు OBMMS వెబ్సైట్లో వెళ్ళేసి అయితే మీరు రివ్యూ అనే ఆప్షన్ అనేది వారైతే పెడతారంట. రివ్యూ లేదా ఎడిట్ ఆప్షన్ అనేది పెడతారంట. సో దాని తర్వాత అయితే మీరు అక్కడికి వెళ్ళేసి అయితే మీ పాన్ కార్డ్ నంబర్ అండ్ పాన్ కార్డ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టైం వీళ్ళు మ్యాండేటరీ పెట్టేస్తే అయిపోతుండే. సో మ్యాక్సిమం ప్రజలతోటి వ్యతిరేక వస్తుందని వీళ్ళైతే పెట్టలేదు. సో తర్వాత పెడదామని. సో దానివల్ల అయితే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు చెక్ చేస్తున్నారు కాబట్టి ఈ మ్యాండేటరీ అయితే అయిపోయింది. సో ఎందుకంటే చాలామందికి అయితే మెసేజ్లు వచ్చాయి, ఈ సివిల్ స్కోర్ చెక్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే మీకు ఆన్లైన్లో అప్లై చేయడానికి రాకుంటే మీరు ఆఫ్లైన్లో వెళ్ళేసే మీ మండల ఆఫీస్ లేదా ఎంపీడీఓ మండలాలు మీరు ఎవరైతే ఉంటారో మేము ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వండి. ఎవరైతే సిటీలో ఉంటారో మేము మండల ఆఫీస్లో వెళ్ళైతే ఇవ్వండి. ఎవరైతే విలేజ్లెస్లో ఉంటారో మీరు ఎంపీడీఓ ఆఫీస్లో వెళ్ళైతే ఇవ్వండి. సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకున్నామంటే ఒకవేళ ఎవరైతే ఇప్పుడు పాన్ కార్డ్ అయితే ఎవరైతే అప్లై చేయలేదో సో అప్లై చేసుకోండి. ఇదైతే మ్యాండేటరీ అయితే అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది న్యూస్ పేపర్లో అండ్ న్యూస్లలో గిట్ట ఇస్తున్నారు. చాలామందికి ఈ సివిల్ స్కోర్ చెక్ చేస్తున్నారు కాబట్టి
ఎందుకంటే మీకు రిజెక్ట్ కావద్దు. చాలామంది అయితే వెయిట్ చేసి లైన్లో వెయిట్ చేసి చాలామంది అమౌంట్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు, కాబట్టి మీకు యూస్ఫుల్ అవుతుందని నేను వీడియో చేశాను. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.